దయచేసి అందరు కూర్చోండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. ఇప్పుడే హెలికాప్టర్లో మన ఊర్లో దిగారు కాబట్టి అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దూరం రెండవ ఇల్లు అయినటువంటి టేకం పగ్గుబాయి గారి ఇల్లును కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు. రెండవ ఇల్లు టేకం పగ్గుబాయి గారి ఇల్లును కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తున్నారు. రెండవ ఇల్లు ఇనాగ్రేషన్ అనంతరం టియర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇల్లును పరిశీలిస్తారు. అన్ని కాలాల్లో కూడా తట్టుకొని మంచి రక్షణనిచ్చే ఒక కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక నిర్మాణంతో నిర్మిస్తున్న టియర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఒక గృహము మన మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గృహాన్ని కూడా ఒకసారి పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేండ్లాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు, మేలుకోరా తమ్మి ఇప్పుడైనా. ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు, కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. యనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. యనుముల రేవంత
పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు, ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా, రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు, పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా, రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం. నా సైన్యమై నడిచిర్రు నా తమ్ములు చుట్టూ, వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు, పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు. పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు, రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద. నిగనిగలాడాలి బతుకు, పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. ఓహో ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం, రెపరెపలాడిందిర జెండా. సార్ నేను సుశీలని మాట్లాడుతున్నా సార్, ఆత్రం సుశీల. మాకు శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి, మీడియా మిత్రులందరికీ, నాతోటి అక్క చెల్లెలకి అందరికీ నమస్కారాలు. సార్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. అవును సార్, అందరం ఇల్లు కట్టుకున్నాం సార్, కంప్లీట్ చేసాము. చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలు లేరు, స్కూల్ ఉంది సార్, కంప్లీట్ చేస్తాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు సార్ మా ఊర్లో స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మేము బీసీ అనే ఉంది సార్. ఇంకా వాటర్ లేవు సార్. ఈ ఊర్లో అంగన్వాడీ సంబంధించిన సమస్య, తాగనిక నీళ్ళ సమస్య రెండు ఎంబడే పరిష్కరించి, తాగనిక నీళ్ళ గురించి అంగన్వాడీ గురించి చెప్పిండ్రు సుశీల. తప్పకుండా ఆ రెండు మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మీ పనులు జరుగుతాయి. సంతోషమా? సంతోషం. ఓకే. సీతక్క సమితికు బాయిదాలి సమితి రామరం. నేను మారు నేను ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ నేను భవైతే మాకు ఇందిరమ్మ రోక్కు కంప్లీట్ ఆవేలాత ఉండగిర కంప్లీట్ ఆవేలి మంతా సమితిగిర పూర్తికి ఏనా
ఈరోజు ఇది చాలా చిన్న విలేజ్ అన్న, మీరు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది కొలం కోటారి, ఇది కొత్తగూడెం, ఇది కొత్తగా ఏర్పడిన గూడెం ఇది. కాబట్టి ఇది ఈ జీపీలో దాదాపు 226 హౌజెస్ వచ్చాయి. దాంట్లో మనకి ఇప్పుడు కొంత పూర్తిగా అయిపోయినాయి, అవి కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి మరి అధికారులు తొందరగా చేయాలని మీరు ఆదేశాలు ఇవ్వండి. ఎందుకంటే ఈ వీటితో పాటు అన్ని చేసేస్తే మోడల్ విలేజ్గా ఉంటుంది. ఇది మోడల్ జీపీగా తీసుకున్న విలేజ్ కాబట్టి మొత్తం పూర్తిగా చేస్తే బాగుంటుందని మీకు వారి తరఫున నేను మీకు రిక్వెస్ట్గా చేస్తున్నాను. కాబట్టి అందరికీ ఇచ్చిన ఇళ్ళని కూడా పూర్తిగా చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మీకు అందరి మా మంత్రి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. సందరికం రామ్ రామ్ బాయ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇండ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అక్క మన కోవలక్ష్మక్క గారు, అదేవిధంగా వివేక్ వెంకట సామన్న గారు, వేమన్న గారు, వేమ నరేందర్ గారు, ఎంపీ గారు, బొజ్జు గారు, అందరు ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ఒకసారి చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామాల నుంచి భీమరావు గారు మంత్రిగా ఉండి మరి ఆదివాసుల కోసం అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఇల్లు ఇప్పించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంత పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక సాధారణమైనటువంటి, మరి అందులో పీవీటీజీగా గుర్తించబడ్డటువంటి కొలాం గూడాలలో చాలా చాలా కష్టం. గోండుగూడమైనా కొలాం కూడా అయినా కూడా ఈరోజు మరి అందరికి ఇల్లు రావాలని మన ముఖ్యంగా పీవీటీజీలకు అందరికి ఇల్లులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది జీవితంలో అందరూ గుర్తుంచుకునేటువంటి, జీవితాంతం గుర్తుంచుకునేది. ఎవరికైనా కావాలంటే ఫస్ట్ గూడు గుడ్డ కూడు అనేది, కానీ ఇంత మంచిగా ఇల్లులు కట్టించినందుకు ముఖ్యమంత్రి గారిని గుండెల్లో పెట్టుకొని వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అంగన్వాడీ కూడా అంగన్వాడీ 15,000 అంగన్వాడీ సెంటర్స్ కూడా సంతకాలు అయిపోయినాయి. జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. అక్కడ పాపులేషన్ ఆధారంగా ముఖ్యంగా ఇలాంటి గ్రామాలలో లోకల్ వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, పక్క ఊర్లలో నుంచి అది. కాబట్టి ఆ ఊరు కోడలికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మంచినీళ్ళు ఏమైనా లేకున్నా సర్పంచ్ గారి ఫండ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఊర్లో బోరు పడకున్నా మరి వేరే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి ఇమీడియట్లీ వేయడం జరుగుతుందని తెలియస్తూ సొంజవాంతం సందరికం రామ్ రామ్. సభకి నమస్కారం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వివేకన్న, సీతక్క గారు, స్థానిక శాసనసభ్యురాలు, అదే రకంగా నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గౌరవ కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా అభినందనలు. ఈరోజు పేదవాడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీతో పాలు పంచుకుంటున్న ఈ శుభ గడియలో మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఇంతకంటే ఏం కావాలని కోరుకుంటాం. ఇంతకంటే అద్భుతమైన సందర్భం ఎప్పుడూ రాదు ఏ మనిషికి కూడా. మీ మనసులో ఉన్న కోరికలను మీరు అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తెగలు కొల్లం తెగకి ఇయ్యాల ఈ గ్రామంలో పూర్తిగా ఇళ్ళు ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో ఈ కొల్లం తెగల ఉన్న ఈ గూడెంలాగానే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. మాటలతో కాకుండా చేతలతో ఈ ప్రభుత్వం దీవిస్తుంది, మీ ప్రేమ అభిమానాన్ని పొందుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినవే కాకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి పేదవాడితో మనసులో ఇందిరమ్మ ప్రభుత్వం మరింత పదిలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత సుదీర్ఘ ప్రాంతంలో చిన్న గూడెమైన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీ అందరితో ముఖాముఖిన చర్చల్లో కూర్చున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి తరపున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కొటారి గ్రామ సర్పంచ్ గారు,
ఆసిఫాబాద్ శాసనసభ్యులు, సహచార మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గూడానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఆదిలాబాద్ అత్యంత మారుమూల ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం అని చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన వెంబడే మొట్టమొదట కార్యక్రమాలు ఈ జిల్లాలోనే తీసుకొని ఆ రోజే నేను చెప్పిన మా ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటుంది. ఆదిలాబాదులో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసిన. ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఆ తర్వాత గూడాల నుంచి పటేన్లు చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇస్తే మా గూడాలలోకి వచ్చేటప్పటికి మాకు సరిపోయినన్ని ఇండ్లు రావు, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టురని ఈ ఆదిలాబాద్ గూడాలకు సంబంధించిన పటేన్లందరూ నా దగ్గరకు వచ్చిండ్రు. నాగోబా జాతర ఆహ్వాన పత్రిక అందించే సందర్భంలో మాకు ఇల్లులు సరిపోవు అని చెప్పి ఆ రోజు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, అధికారి గౌతమ్ను, చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి గూడాలలో ఉన్న ఐటీడీఏ ప్రాంతంలో గూడాలు కానీ ఆదివాసీ నివసించే ఏ ప్రాంతమైనా వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతోనే గూడాలకే ప్రత్యేకంగా 21,000 ఇండ్లను మళ్ళీ ప్రత్యేకంగా మీకోసం మంజూరు చేసిన. రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన 4.5 లక్షలు కాకుండా గూడాలలో ఉండే పేదలకు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలకు, వాళ్ళు జీవితంలో కట్టెకప్పు పెంకుటిల్లు చూసుకోవడమే వాళ్ళకు చాలా ఎక్కువ అనే పరిస్థితి నుంచి పక్కా ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని 21,000 ఇండ్లను మంజూరు చేసి ఇల్లు లేని వాళ్ళు ఉండనే వద్దు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంకొక సంకల్పం తీసుకున్నాం. ఇవాళ మీ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే తీసుకున్నాం. సంవత్సరం తిరిగే లోపల 1,00,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ కులం, మీ గూడెంలో ఈరోజు ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్ళు ఇంటి యజమానులైన ఈరోజు ఇక్కడ ప్రారంభించి రాష్ట్రం మొత్తం 1,00,000 ఇండ్లు నూతన ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మీ గూడెం నుంచి మనం ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతం నుంచే మళ్ళీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా నా సూచన అధికారులకు, మంత్రి గారికి, ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా, ఇంతకుముందు ఆ అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి 2కి ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్ళకు. ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలల్లో అన్ని తండాలల్లో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. గౌతమ్ తర్వాత ఇంకొక ప్రత్యేక అధికారిని వేయండి. ఐటీడీఏలతోని తండాలల్లో పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి, ట్రైబల్స్కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి.
కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఇప్పుడు వస్తా గౌతమ్ కొన్ని ఇండ్లు చూపించాను. 2005-6లో అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో వచ్చినాయని. గోడలు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కప్పు మాత్రం కవేలా ఉన్నది. అట్లున్న వాటికి కూడా ఆర్సీసీ స్లాబ్ వేసుకోవడానికి మీరు అదనంగా నిధులు ఇచ్చి ఆ పాత మంజూరైన ఇండ్లకు కూడా మంచిగా కప్పు మంచిగా వేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీ పేదోళ్ళ కోసమే ఉన్నది, మీకోసమే ఉన్నది. మీ కష్టం ఏదున్నా ఆదుకునే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఈడు ఇంతమంది మా అక్కలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు. సన్నబియ్యం వస్తున్నాయా తల్లి? వస్తున్నాయా? మంచిగున్నాయా? సన్నబియ్యం మంచిగా తింటురా? సంటి పిల్లలకి సన్నబియ్యమే వండి పెడుతురు కదా. కరెంటు ఉచితంగా వస్తుంది కదా ఇంటికి. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి కదా. బస్సులలో ఎవరైనా పైసలు అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోతురు కదా, అమ్మగారింటికి పోతురు కదా బస్సులో. అమ్మవారిని దర్శించుకోవడానికి జాతరకిన పోయేస్తురు కదా. ఎక్కడొక్క రూపాయి అడుగుతలేరు కదా. రాష్ట్రంలో ఏడిపోయినా మీ పిల్లలు చదువుకునే కాడికి వచ్చిన ఏడిపోయినా ఎవ్వరు అడుగుతలేరు కదా. అందుకే ఇవాళ మీకు 100% సన్నబియ్యం, మీ ఇంటికి ఉచిత కరెంటు, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు బస్సులో ఉచిత ప్రయాణం, మీ పిల్లల చదువులకు మంచి చదువులు చదువుకోవడానికి. అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారా? సంఘాల వాళ్ళు ఉన్నారా? స్వయం సహాయక సంఘాలు ఉన్నారా అక్క? చేయెత్తురు ఎవరెవరు ఉన్నారో. ఇప్పటి వరకు మీకు 5 లక్షలు ఉంది. మొన్ననే మీ సంఘాలకి ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకునేటట్టు పెంచినాం. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. 1000 బస్సులు కొనిచ్చినాం మీకే. సొంతంగా కొనుక్కొని బస్సులలో ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం కాదు, మీరే బస్సులకు యజమానులు కావాలని ఈరోజు 1000 బస్సులు మీకే కొనిచ్చినాం. మీరే ఆర్టీసీకి పెట్టి 70,000 నెల కిరాయి కింద మీ బస్సులు పెట్టి మీరు సంపాదించుకునేటట్టు చేసినాం. మీ ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఇట్లా పెద్ద పెద్ద సార్లు పైసలు ఉన్న వాళ్ళ కంపెనీలు ఉండే అట్లాంటి ఏరియాలో మీకు 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తి ఇచ్చి మీ మంచిగా ఇందిరా మహిళా శక్తి ఇక్కడ ఉండే బాగుబాయి కూడా అక్కడ హైటెక్ సిటీ పక్కన ఇప్పపు లడ్డు అమ్ముకోవడానికి 150 షాపులలో బాగుబాయి కూడా ఈరోజు మనం అక్కడ షాప్ పెట్టి ఇప్పపు లడ్డు అమ్ముకోవడానికి ఇచ్చినాం. ఈరోజు ఈ ప్రభుత్వం మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు మీ బాగోగుల కోసమే పనిచేస్తుంది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత గృహప్రవేశాలు చేసి మీ అందరి మహిళలతో కలిసినాక నాకు కూడా చాలా సంతోషం. దసరా పండుగ చేసుకున్నట్టున్నది నాకైతే. ఎందుకంటే నేను ఎక్కడున్న దసరా పండుగకు మా ఊరికి పోతా. మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరిని కలుతా. దసరా పండుగ నాటి జమ్మికి పోయి అక్కడనే ఉండి పాలపిట్టను చూసి మా ఊర్లోనే దసరా పండుగ చేసుకొని యాటను కోసుకొని అందరితో కూర్చొని తినొస్తాం. మరి మీరు అందరు గూడెంలో మరి ఇలా యాటను కోసిరో లేదో నాకు తెలియదు కానీ కోసిరు ఎవరైనా? మళ్ళీ మేము పోయినాక మంచిగా రాత్రికి యాటను కోసుకొని మంచి దావత్ చేసుకోరు. సరేనా? అందరు మంచిగా సంతోషంగా. ఎవ్వరు రానోళ్ళు, వీడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇల్లు రానోళ్ళు ఉంటే ఎవ్వరు బాధపడకరు. మీ అందరి ఇండ్లు మళ్ళీ కలెక్టర్ అమ్మ వస్తుంది మీ దగ్గరికి వచ్చి ఇండ్లు రానోళ్ళ పేర్లు రాసుకొని మీ అందరికీ ఇండ్లు మంజూరు చేస్తారు. అందరు ఇండ్లు కట్టుకోరు, సగం సగంలో వదిలేయకండి. వదిలేస్తే మా దగ్గర ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఇల్లు ఉండదు. కాబట్టి ఇల్లు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా వదలకండి. 6 నెలల మొత్తం ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా మంత్రి గారు ఇచ్చేసారు. అసలు నెల రోజుల్లోనే ఇల్లు పూర్తయ్యే టెక్నాలజీ తీసుకొచ్చిండు. నెల ఒకవేళ వెనక ముందు ఏమైనా వానొచ్చో ఏదన్నా కష్టం వచ్చో అమ్మగారింటికి పోయేస్తే గిన ఒకవేళ ఏమైనా వాయిదా పడ్డా నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు ఎట్లా కట్టుకోవాలనో కూడా ఇప్పుడు మంత్రి గారు కొత్త విధానాన్ని కనిపెట్టారు. తొందరలోనే మీ అందరికి ఇండ్లు మంజూరు అవుతాయి. మీరందరూ సంతోషంగా ఇండ్లు కట్టుకొని మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మీ పిల్లలను చదివించుకోకపోతే మీ జీవితంలో ఏమీ ప్రయోజనం లేదు. ఇవాళ సీతక్క మీలాంటి ఆడబిడ్డని ఆదివాసి బిడ్డ చదువుకున్నది కాబట్టి రాష్ట్రాన్ని నడుపుతుంది మంత్రి. అవునా? అత్రం సుగుణ ఇవాళ లీడర్ అయింది, లేకపోతే కోవ లక్ష్మి గారు ఈరోజు నాయకురాలు అయిందంటే వాళ్ళ తండ్రి వాళ్ళని చదివించిండు కాబట్టి ఇవాళ మీకు అందరికీ నాయకత్వం వహిస్తున్నారు. మీరు కూడా మీ జీవితాలలో మార్పు రావాలి. మీరు కూడా ఇట్లా రాష్ట్రాన్ని నడపాలి. మీరు పెద్ద పెద్ద అధికారులు కావాలంటే మీ పిల్లల్ని చదివించుకోవాలి. చదువు ఒక్కటే మీ జీవితంలో వెలుగులు తెస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితంలో అభివృద్ధి తీసుకొస్తుంది. ఇక్కడ ఉండే అమ్మలందరూ నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని చదివిస్తారు కదా? చదివిస్తారా? ఓ పూట ఉపాసం పండుకున్నా సరే కానీ మీ పిల్లల్ని చదివించండి. మాట ఇస్తున్నారా? అందరు గట్టిగా చప్పట్లు కొట్టి నాకు మాట ఇరి మీ పిల్లలందరినీ చదివిస్తామని.
మీ ఇంటి ఆయన నగదు ఇచ్చారంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్కి ఇస్తాడు. అందుకే ఇంటి ఆయనకు నగదు ఇవ్వకండి, ఏదున్నా మీ దగ్గరనే దాచుకోండి. మహాలక్ష్మి పొదుపు సంఘాలలో దాచుకోరి